శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కుంభరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అందులో కుజుడు, బుధుడు ఈ 2 శత్రుగ్రహాలు అవటం వల్ల అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకపోవడం, ప్రతిదానికి ఆవేశపడడం, తొందరపడడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పక్ష ప్రారంభంలో 2వ తారీఖున కుజుడు ధనస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఒక విధంగా అది కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం. అక్కడ ఆల్రెడీ శని, రవి, ఇప్పుడు కుజుడు కూడా అక్కడ చేరాడు. ఇందులో కుజుడు, రవి మిత్రగ్రహాలు, శనికి 2 శత్రుగ్రహాలు అవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు, విమర్శలు వస్తూ ఉంటాయి. ఒకరికి పడకపోవడం, ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అనుకొని జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరో ఒకరు మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏదైనా అవ్వచ్చు. అది ఉద్యోగమా, విద్య, ఏదైనా పెళ్ళ, ఏ కారణం వల్ల అయితే కుటుంబం కొద్దిగా స్ప్లిట్ అయి ఒకరు మార్గాన్ని వెతుక్కొని కొంతమంది కుటుంబ సభ్యులు కుటుంబం నుంచి వేరుపడే అవకాశం ఉంటుంది. అయితే ధన విషయంలో మరి ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఏదో ఒక లంసమ్ అమౌంట్ మీ కుటుంబానికి ఈ సమయంలో రావడం వల్ల అది ఏ దానికి ఖర్చు పెట్టాలి, దేనికి వినియోగించాలన్న విషయంలో కొన్ని విభేదాలు రావడం జరుగుతుంటుంది. ఇదే బుధుడు మీకు 9వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించి అక్కడ సుమారు 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది పక్షం చివరి వరకు. బుధుడు రావడంతో కొన్ని లిటిగేషన్స్ మొదలవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు ప్రవేశించి లిటిగేషన్ పెట్టి వారు సొంతానికి వాడుకోవాలనే ప్రయత్నంలో కొంత చికాకు పెడతా ఉంటారు. అయితే ఒక పరివర్తన జరుగుతుంది. ఇక్కడ ధన పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడంతో అంటే మీ కుటుంబం నుంచి ఒకరు బయటికి వెళ్ళి వేరొకరు ఇక్కడ రావడం జరుగుతుంది. పంచమ స్థానం కాబట్టి ప్రధానంగా మీ సంతానం లాంటి వాళ్ళు ఎవరో వచ్చి వారి అవసరానికి మీ కుటుంబాన్ని సరిదిద్ది మొత్తం మీద సమస్యని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక విషయాల్లో అయితేనే, కుటుంబ విషయాల్లో అయితేనే కొంతవరకు ఈ 9వ తారీఖు తర్వాత కొంత పరిష్కారం రావడం జరుగుతుంది. అలాగే ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అష్టమాన్ని చూస్తుంటాయి. దానివల్ల ఏదో ఒక సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదో ఒక వార్త మిమ్మల్ని కలవరపెట్టి కొంత ఆందోళనకు కూడా గురి చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చినప్పుడు కూడా ఆ లాభం వెనుక కొంత నష్టం రావడం, ఏదో ఒక ఇబ్బంది, నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రధానంగా చాలా లాంగ్ స్టాండింగ్ పెండింగ్గా ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఆస్తి పంపకాలు లాంటివి కానీ, ఏదైనా వీలునామా సెట్ చేసుకోవడంలో కానీ, లేదంటే కొంత ధనం ఇచ్చి స్థిరాస్తి మీరు తీసుకోవడం కానీ, లేదా మీ స్థిరాస్తి పోగొట్టుకొని కొంత ధనం మీకు రావడం కానీ, కొన్ని దీర్ఘకాలిక సెటిల్మెంటు ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఫైనాన్స్ పరంగా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఆ వచ్చిన ధనమే ఈ ఇబ్బందులకి, కష్టాలకి కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ 9వ తారీఖు తర్వాత కుంభరాశిలో కేవలం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రాహు ఒక్క గ్రహమే ఉండడం వల్ల మీ ఆలోచనలు కూడా చాలా విపరీతమైనటువంటి ప్లానింగ్స్ వేస్తూ ఉంటాయి. కర్ర ఇరగకుండా, పాము చాకుండా, ఎవరికి నష్టం లేకుండా, మీ స్వార్థం కనబడకుండా అంతరకంగా మీరు వేసే పథకాలు, ప్లాన్లు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఏదేమైనా చివరికి మీ పథకాలు, మీ ఆలోచనలే నెరవేరుతాయి. మిగతా వాళ్ళంతా కూడా ఏమీ చేయలేని స్థితిలో మీరు చెప్పిన దానికి అంగీకరించి మిమ్మల్ని ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా 9వ తారీఖు తర్వాత రాసి ఉన్నటువంటి రాహు ఈ విధంగా అనేక రకాలుగా ఒక వ్యక్తిని మారుస్తూ ఉంటాడు. చివరికి తనకు అనుకూలంగా మార్చుకునేలాగే తన యొక్క స్వార్థాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. కొంతమంది బంధువులు, రక్త సంబంధికులు దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొంతమంది దగ్గర అవ్వడం కూడా కామన్గా నడిచే విషయంలో మరి ప్రధానంగా ఈ రాశి వారు కొంతవరకు మరి మీరు వెళ్ళిన మార్గమే కరెక్ట్ అని
అనిపిస్తూ ఉంటుంది. కానీ అది కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి సరే ఏదేమైనా మీరు చేసేది మీరు చేయడంలో ఎటువంటి అపకారం లేదు. జరిగేది 100% జరుగుతుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.